కొన్ని ఇయర్స్ సాయంత్రం మీకు అవసరం మాత్రం మనకు వస్తుంది. ఇంకొక ఆంటీ ఉంటారు, తనేమో ఒక రిక్వెస్ట్ ఉంది సార్, సీసీ కెమెరాలు కెమెరాలు ఉంటే యూస్ఫుల్ ఉంటుంది. 4 రిక్వైర్మెంట్ సో పైకి వెళ్ళాలి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పోతే వాళ్ళకి అవకాశం ఇస్తే హోండా డివిజన్ లో ఇక్కడ వీళ్ళు ఏది ఒపీనియన్ బేబీ అందరు ఇక్కడ చూడండి. మన ఏరియాలో ఎవరైనా అదే మరి మనమే చిన్న చూస్తున్నాం. ఇప్పుడు ఏమైనా నీకు ఎక్కడైతే కంటోన్మెంట్ యూజ్ లేదో అన్ని తీసేయమన్నా యూజ్ లేదు. ఇప్పుడు ఏంది కదా रेमन भाई पूरा पीछे जाओ. रेमन ना सरदम्मा కవర్ వేస్తే మరి ఇబ్బంది అవుతుందా? మరి ఏం చేస్తావు అప్పుడు? ఇండియాలో అంటే ఇదో ఇక్కడ రాక దీని లెవెల్ లేవట్టేసి బిల్లలు వేసి పెడితే అప్పుడప్పుడు మేము బిల్లలు చెప్పుకొని మనకి తీసుకోవడానికి వస్తాం. చెక్క ఇట్లా వచ్చినప్పుడు చేస్తారు కదా బాక్స్ చేస్తారు కదా. పిల్లలు ఎక్కడ పోతారు, ఆ పక్కన వాడుకుంటారు. వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నారు. మరి ఎలాగ కరెంట్ కూడా లేకుండా వాళ్ళకి అబ్జెక్షన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకు వాష్రూమ్ ఎక్కడ పడితే అక్కడ పోతుంది కాబట్టి ఎక్కడ అంగన్వాడీ ఏముండాలా వాష్రూమ్ ఉండాలని చెప్పి ఇది అంగన్వాడీ పని చేస్తారని చెప్పి వనితా సొసైటీలో ఉన్నాను. యూజ్లెస్గా అది ఇరిగిపోయింది అంతే ఏం మాది. మీరు కూడా వినండి, లీడర్ అందరూ బోరింగ్ పని అయితే మీరందరూ ఒకసారి కూర్చొని ఈ లీడర్లను కలవండి, పని అయిపోతుంది. వేసుకోండి అదేమంటారు సార్ ఎంతమంది అప్లికేషన్స్ ఉన్నాయి? దాని తర్వాత మీకు మీ ఇల్లులోకి ఎవరెవరికి ఉందో వాళ్ళంతా ఇప్పుడు మీ ఇల్లు హలో భయ్యా టీ-షర్ట్ హోమ్ ఫర్ గర్ల్స్ అనేసి ఏదైతే వీళ్ళు పెట్టుకొని 100 మంది స్టూడెంట్స్ని ఆడపిల్లలని అందరినీ వీళ్ళ దగ్గర తీసి వీళ్ళు చదువు అయితే గవర్నమెంట్ చెప్తుంది, మిడ్ డే మీల్స్ గవర్నమెంట్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ప్లస్ మిగతాది ఎడ్యుకేషన్ కావాల్సినది వాళ్ళకు ప్రతి ఒక్కటి ఈ గ్రేస్ మేడం గారు చూసుకొని
వాళ్ళకు చదివిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. వారితో పాటు ఈ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారందరూ కూడా తన సొంత కుటుంబ సభ్యులకి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ వీరు ఈరోజు నన్ను ఆహ్వానించారు. ఈ యొక్క వాళ్ళ మెంబర్స్ అంతా ఎట్టూరు స్టూడెంట్స్ అని చూడడానికి. చూసిన తర్వాత వారికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండే ఆ రిక్వైర్మెంట్స్ అంతా మా లీడర్ అయిన ఇక్కడ స్థానికంగా సంతోష్ యాదవ్ గారికి చెప్పాను. మిగతాది కొన్ని నేను చేస్తానని అందరూ తలా ఎంత చేసుకొని వాళ్ళకి చెప్పిన రిక్వైర్మెంట్స్ అంతా వాళ్ళకి ఏర్పాటు చేసి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి చదువు చెప్పడానికి వీలైనంత మేము హెల్ప్ చేస్తా అని చెప్తూ గవర్నమెంట్ నుంచి కూడా ఏ సహాయ సహకారాలు కావాలని కూడా తీసుకొని చేస్తామని. ముఖ్యంగా వారు సమస్యలలో ఒక సమస్య ఏమన్నారంటే ప్రతి నెల వాళ్ళ కరెంటు బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు కట్టకుండా కొంతమంది డోనర్స్ సోలార్ కూడా ఇస్తా అని చెప్తే దానికి పర్మిషన్ లేదంటే తక్షణమే హైదరాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సోలార్ ఇన్స్టలేషన్ ద్వారా వాళ్ళకు కూడా నెలకి 15,000 రూపాయలు మిగులుతుంది. ప్రతి పిల్లలకి మంచి చూసుకోవడానికి కావాల్సిన వసతులంతా కాంగ్రెస్ నాయకులు మేము సీఏ గారు కూడా చెప్పాము. వారందరూ కలిసి చూసుకొని వీళ్ళకి హెల్ప్ అవుతాడు చూసి వీళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీతో పాటు మంచిగా పిల్లల భవిష్యత్తు బాగుండడానికి సాయశక్తిలో పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇది గర్ల్స్ ఉన్నారు, ఇంకో దగ్గర బాయ్స్ కూడా ఉందంటే దాన్ని కూడా చూస్తూ ముఖ్యంగా నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయంలో రానప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే అత్యధిక శాతం ఓల్డేజ్ వాళ్ళకి ఇల్లు లేక ఎవరు సహాయ సహకారం లేక చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ మా కాన్స్టిట్యున్సీలు అందరూ ఇక్కడ ఉన్నా కూడా ఈ ఓల్డేజ్ వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ గ్రేస్ మేడం గారికి బాధ్యతలు అప్పచెప్పాను. వాళ్ళకందరికీ ఒక షెల్టర్ ఇచ్చి 3 పూటలు భోజనం కల్పించి వాళ్ళకు అవసరమైన మెడికేషన్స్ అంతా నాతో తోచినంత నేను నా జీతం నుంచి అక్కడికే కాకుండా మిగతా వాళ్ళందరి దగ్గర అవసరమైన వాళ్ళందరూ కలెక్షన్ చేసి అయినా కూడా ఈ ఓల్డేజ్ వాళ్ళందరూ మా కాన్స్టిట్యున్సీ వారికి నా కెపాసిటీ కాబట్టి వాళ్ళందరినీ చూసుకొని బాగా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రతి పేదవాళ్ళకు మేలయ్యే విధంగా మేమంతా కలిసి పనిచేస్తాం.